హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చాలా రుచికరమైన ఆరోగ్యకరమైన కారప్పొడిని చూపించబోతున్నాను. అదే అవిసె గింజలు నువ్వుల కారప్పొడి. ఎలా చేయాలో చూసేద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం మినప్పప్పు వేసుకుని కొద్దిగా ఆయిల్ వేసి ఆ పప్పులను దోరగా వేయించుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యి మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత ఎండుమిర్చిని వేసుకోవాలి. నేను 20 ఎండుమిర్చిని తీసుకున్నాను. మీ కారానికి తగ్గట్టుగా మీరు వేసుకోవచ్చు. ఎండుమిర్చి కూడా కొంచెం వేగిన తర్వాత దానిలో ఒక గుప్పెడు కరివేపాకును కూడా వేసుకుంటున్నాను. కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. అవి వేగేలోపు ఎండుమిర్చి కూడా పూర్తిగా వేగిపోతాయి. ఈ పప్పులు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేయించుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్ పెట్టుకుని వేయించుకోవాలి. దానిలోనే కొంచెం జీలకర్రను కూడా వేసుకుని వేయించుకోవాలి. అవన్నీ బాగా వేగిన తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి. దానిలోనే కొంచెం చింతపండును కూడా వేసుకుని ఒక్కసారి బాగా కలుపుకుంటే చింతపండు మెత్తగా అయ్యి మిక్సీ పట్టేటప్పుడు బాగా మిక్స్ అవుతుంది. ఒక్కసారి బాగా కలిపి వాటిని పక్కకు తీసుకుని పెట్టుకోవాలి. మరలా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దానిలో అవిసె గింజలను వేసి వేయించుకోవాలి. నేను 1 కప్పు అవిసె గింజలు తీసుకున్నాను. వాటిని వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. అవిసె గింజలు చిటపటలాడేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. అవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోవాలి. మరలా అదే ప్యాన్లో 1 కప్పు నువ్వులను కూడా వేసుకుని వేయించుకోవాలి. నువ్వులు కూడా చిటపటలాడేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. అవి కూడా బాగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలి. ముందుగా వేయించిన ఎండుమిర్చి మిశ్రమం చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకుని దానిలో తగినంత ఉప్పు వేసుకుని ఒక్కసారి మిక్సీ పట్టుకోవాలి. నేను కల్లుప్పు వేశాను, సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఇలా ఒక్కసారి మిక్సీ పట్టుకున్న తర్వాత ముందుగా మనం వేయించుకున్న అవిసె గింజలు, నువ్వుల్ని రెండింటిని ఆ మిక్సీ గిన్నెలో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. అవిసె గింజలు, నువ్వులు ఆరోగ్యానికి చాలా మంచివి. కాబట్టి ఇలా కారపొడిని చేసుకుని ప్రతిరోజు మనం తినే టిఫిన్స్లో కానీ, అన్నంలో కానీ 1 నుంచి 2 స్పూన్లు తినడం వలన ఆరోగ్యంగా ఉంటాము. ఈ కారపొడిని చాలా సులభంగా చేసుకుని స్టోర్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు కూడా ట్రై చేసి మీకెలా అనిపించిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.